ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరో కావాలని చేశారు. జస్ట్ ఫొటోస్ని ఎవిడెన్స్గా తీసుకొని వీటిని ఎవరిలా క్రియేట్ చేశారో పట్టుకోవడం కష్టం. అదేంటి సార్ అలా అంటారు? చూడమ్మా, ఇవే ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఎవరు అలా చేశారో వాళ్ళ ఐపీ నెంబర్ ట్రేస్ చేసి వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. బట్ ఇలా ఫొటోస్ ఇస్తే మేము పట్టుకోలేం. సార్ అలా అనకండి. వీటి వల్ల నా చెల్లెలికి జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది సార్. అది ఏ తప్పు చేయకపోయినా అందరూ దాన్ని తప్పు చేసినట్టు చూస్తున్నారు. దయచేసి మీరు సహాయం చేస్తే నా చెల్లెలు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను సార్. దాని జీవితాన్ని సరిదిద్దుతాను సార్. ప్లీజ్ సార్, మీరు హెల్ప్ చేయండి సార్. చూడండమ్మా, మీ బాధ నాకు అర్థం అవుతుంది. ఈ మార్ఫింగ్ ఫొటోస్ వల్ల చాలా మంది ఆడపిల్లలు సఫర్ అవుతున్నారు. మీరు తలుచుకుంటే ఇలాంటి ఫోటోలు చేసే వాళ్ళని పట్టుకోగలరు సార్. గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నానమ్మా. ఇలాంటి కేసుల్లో ముద్దాయిల్ని పట్టుకోవడం చాలా కష్టం. బట్ మేం మా పూర్తి ఎఫర్ట్ పెట్టి ఎంక్వైరీ చేస్తాం. ఈ పని చేసిన వాళ్ళని పట్టుకోవడానికి మా సాయశక్తులా ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మా డ్యూటీ అమ్మా. నేను ఒక ఆడపిల్లకు తండ్రిని. ఐఎమ్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. నేను వెంటనే ఎంక్వైరీ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ధైర్యంగా ఉండండి అమ్మా. గాయత్రి, ఆ ఎస్ఐ గారు చాలా మంచివాళ్లలా ఉన్నారు. ఖచ్చితంగా ఈ పనిచేసిన దుర్మార్గుల్ని వదిలిపెట్టరు. వాళ్ళు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటారు. ఊర్వశి, ఏంటమ్మా ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఫేస్ బ్రైట్గా వైట్గా మారిపోతుంది కదా? పెళ్ళి నాకైతే నీకు ఫేస్ ప్యాక్ ఎందుకమ్మా? పెళ్ళి నీకేనే, కానీ రేపు కోటీశ్వరుల ఇంటికి వియ్యపురాలేనంటే అందరికీ అందంగా కనిపించాలి కదే. ఈ వయసులో నువ్వు ఫేస్ ప్యాక్ వేసుకున్నా ఉపయోగం ఉండదమ్మా. ఎందుకుండదే? టీవీలో చూపించట్లేదు? ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే పండు ముసల్ది కూడా 25 ఏళ్ల అమ్మాయిలా కనబడుతుంది కదే. నువ్వు ఏం చేసినా 25 ఏళ్ల అమ్మాయిలా కనపడవు. కానీ ఈ ఫేస్ ప్యాక్ వేస్ట్ అమ్మా. నీకు కుళ్ళే, నీకంటే అందంగా తయారవుతానని అలా అంటున్నావు కదా. రేపు కోటీశ్వరుల ఇంటికి నువ్వు కోడలుగా వెళ్ళిన తర్వాత కార్లు, ఏసీలు, పనోళ్ళు, టూర్లు, ఫ్లైట్లు, రెస్టారెంట్లు, అబ్బబ్బబ్బబ్బా, తలుచుకుంటేనే వైభోగం ఎంత బాగుందే. ఇంక అనుభవిస్తే ఇంకెలా ఉంటుందే. ఏంటమ్మా ఇది? ఆ గాయత్రి అల్లుడు గారు దొంగతనంగా పెళ్లి చేసుకోబోతుంటే మన పంతులు ఆ గుడిలోనే ఉండబట్టి వీడియో తీసి పంపించాడే. త్రిపుర సమయానికి వెళ్ళింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి ఏమయ్యేదో ఏంటోనమ్మా. ఒక విధంగా దేవుడు మన వైపు ఉండబట్టే త్రిపురని అక్కడికి పంపించి ఆ పెళ్లిని ఆపాడే. అదే దేవుడు ఆ త్రిపుర వైపు తిరిగి ఆ గాయత్రి మీద పడిన నిందని నిరూపిస్తే నేనేమైపోవాలమ్మా? అదేదో స్కూల్లో పాఠాలు చెప్పినట్టు దాని చెల్లికి క్లాస్ పీకి
దాని మీద పడిన నింద నిరూపించేస్తాను, ఎరగదీస్తాను అంటుంటే మనం చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోమే. మరి ఏం చేద్దామమ్మా? నాకు చాలా టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకే? ఇప్పటికీ బాల్ మన కోర్టులోనే ఉందే. ఈ ఎవిడెన్స్తో నేను ఎలా ఈ ఆటని తిప్పుతానో నువ్వే చూడు. అమ్మా, ఇందాక అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానమ్మా. మార్ఫింగ్ ఫోటోల మీద పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లారు. కంప్లైంటే కదా, ఇవ్వని. పోలీసులు ఎంక్వైరీ చేసి అవి మార్ఫింగ్ ఫోటోలని తేల్చేలోపు ఇక్కడ జరగాల్సిందంతా జరిగిపోద్ది. అప్పుడు ఏ నిజం బయటపడ్డా ఏంటి ఉపయోగం? నీ ఫేస్లో డౌట్ని పక్కన పెట్టి వెళ్ళి ఫేస్ కడుక్కొనరా. మనం చక్రం తిప్పడానికి వెళ్దాం. అలాగే అమ్మా. బాలాగారు ఇక్కడున్నారా? ఇదిగోండి కషాయం తాగండి. అబ్బో, కషాయమా? అబ్బా, నాకొద్దు. అలా అనకూడదు, తాగాలి. సరే అయితే, నేను కషాయం తాగాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? తాగుతా. అలాగే కదలకుండా నుంచో. ఏం చేస్తున్నారు బాలాగారు? నీ బొమ్మ గీస్తాను. నా బొమ్మ? కదలకుండా నుంచో. సరే, కదలకుండా నుంచుంటాను, కానీ బొమ్మ గీసాక కషాయం తాగాలి. సరే. కదలొద్దు. అయిందా? అయిపోయింది. నువ్వు అక్కడే ఉండు. హ్మ్. నీకు సర్ప్రైజ్. ఓకే, కళ్ళు మూసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.